హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే శ్రీకాళహస్తిలో ఎంతో ఫేమస్ అయిన కలంకారీ వర్క్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఇక్కడైతే గుడి ఎంత ఫేమస్సో ఈ కలంకారీ వర్క్ కూడా అంతే ఫేమస్. మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాళహస్తిలోనే ఈ కలంకారీ వర్క్ అనేది చేస్తారు. సో ఇక్కడ నుంచే చాలామంది ఆర్డర్స్ చేయించుకొని వాళ్ళైతే వాళ్ళ షాప్స్ కానీ లేకపోతే వాళ్ళ మ్యారేజెస్ కానీ కూడా ఆర్డర్స్ అయితే చేసుకుంటారు. ఇది పెళ్ళిళ్ళ సీజన్, శ్రావణ మాసం కదండి. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది అయితే ఆర్డర్స్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా చేయించుకోవాలన్నా కూడా సో మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వండి. మన ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగా సో ఈ డిజైన్స్ కూడా ఉంటాయండి. సో మన ఇండియన్ ట్రెడిషన్ అనేది ఉట్టిపడేలాగా ఉంటుంది. సో ఇందులో వాడేటువంటి డిజైన్స్ అన్నీ కూడా సో ఆడవాళ్ళు కడవలు ఎత్తుకొని అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి, వాయిద్యాలు. సో అవి వాటితోనూ తర్వాత రకరకాల యానిమల్స్ ఉంటాయి కదండి. సో ఇవంతా సింబాలిక్ ఏంటంటే శుభానికి సింబాలిక్గా ఉంటాయన్నమాట ఈ డిజైన్స్ కూడా. తర్వాత ఫ్లవర్స్, రకరకాల చెట్లు, తీగలు, ఇలా చాలా అయితే మోడల్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా ఏనుగులు, ఒంటెలు, తర్వాత తాంబేళ్ళు, ఆవులు, గడ్డి, ఇట్లా అనమాట. సో ఇల్లు, సో ఇలాంటివి అయితే మనకి ఇక్కడ డిజైన్స్ అనేవి ఉంటాయి. సో ఇవే కాదు, ఇవి కాకుండా ఇంకా మనకి కావాల్సిన డిజైన్స్, మాకు ఇది వద్దు ఈ డిజైన్స్ కావాలి అంటే కూడా వాళ్ళే ప్రింటింగ్ చేసి పంపిస్తారనమాట మన నచ్చిన విధంగా. సో మనకి ఇంకా ఎక్కువ ఇంకా హెవీగా చేసుకోవాలి అని అంటే మిర్రర్ వర్క్, తర్వాత ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేయించుకొని మనమైతే హెవీగా కూడా తీసుకోవచ్చు. సో ఈ క్లాత్ ఒక మీటర్ వచ్చేసి దాదాపు 1000 నుంచి 2000 వరకు ఉంటుందండి. ఎందుకు ఇంత ఫేమస్ అని అంటే ఈ క్లాత్ అనేది కాటన్ లేదా సిల్క్లో ఉంటుంది. సో కాటన్, సిల్క్లో మాత్రమే యూజ్ చేస్తారు, లేదా ఇంకేదైనా యూజ్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఇవి రెండే యూజ్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ క్లాత్తోనే ఇక్కడైతే డిజైన్స్ అని వేస్తారనమాట. సో ఇది ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక క్లాత్ అనేది తీసుకొచ్చుకుంటారు, తిరుపతి, చిత్తూరు అట్లా ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటారనమాట వాళ్ళు. ఆ తెచ్చుకున్న వైట్ క్లాత్ని వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఉడకబెడతారనమాట. వాటర్లో ఉడకబెట్టి తర్వాత పాలల్లో నానబెడతారు. పచ్చి పాలల్లో నానబెట్టి వాటిని అయితే పిండి ఆరేస్తారు. సో ఆ క్లాత్ని తీసుకొచ్చుకొని అప్పుడు వాటిపైన బ్లాక్ కలర్ ప్రింటింగ్ అనేది వేసిస్తారు. ఆ ప్రింటింగ్కి వీళ్ళు డిజైన్స్ అనేవి వేస్తారనమాట. కలర్స్ కానీ కాంబినేషన్ కానీ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళంతా కూడా హౌస్ వైఫ్స్ అండి. సో భర్తల్ని జాబ్స్కి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించి ఖాళీ టైంలో ఇంటి పని అంతా చేసుకున్న ఖాళీ టైం ఉంటుంది కదండి, ఆ టైంలో అయితే వీళ్ళు కంపెనీ నుంచి, ఆ ఓనర్ దగ్గర నుంచి ఇవి అయితే తెచ్చుకుంటారు క్లాత్స్. సో ఈ క్లాత్లు ఇన్ని మీటర్స్ లెక్కన తెచ్చుకొని వాళ్ళైతే డిజైన్స్ వేసిస్తారు. సో వీళ్ళైతే పెయింటింగ్స్, బ్యాక్గ్రౌండ్స్ వేసిస్తారనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి బ్యాక్గ్రౌండ్కి ఏ టైప్ ఆఫ్ కలర్స్ వేసుకోవాలి, ఎంత థిక్ అంటే క్వాంటిటీని బట్టి కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తారు. ముందుగానే ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో ఇదైతే బ్యాక్గ్రౌండ్కి కలర్ అయితే మిక్స్ చేసుకుంటున్నారనమాట. సో ఇవన్నీ కూడా థిక్గా ఉండేవంతా కూడా మనకి ఫస్ట్ డ్రాయింగ్కి వేస్తారనమాట. ఆ కలర్ని ఎలివేట్ చేసేదానికి, ఆ డిజైన్ని ఎలివేట్ చేసేదానికి ఇవైతే వేస్తారు. బ్రషెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. వీళ్ళైతే ఏం కూడా రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదండి. వీళ్ళ శ్రమే వీళ్ళకి పెట్టుబడి. ఇలా ఖాళీ టైంలో వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇది ఒక సైడ్ ఇన్కమ్ అనమాట. సో ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, అలాగే ఇంటి పనులు చేసుకుంటూ ఇలా ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా చేయడం వల్ల దీనివల్ల వీళ్ళకి ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది. సో మీటర్కి 100 రూపాయల లెక్కనైతే ఇస్తారు. అదే షాల్ కానీ రెడీ చేసిస్తే 150 లెక్కనైతే ఇస్తారనమాట. సో ఇవైతే అంటే శారీసే కాదు ఇంకా రకరకాల, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే లెహంగా కంట. సో లెహంగా కని చేస్తున్నారు. చూసారు కదండి, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ వేశారు. ఆ కలర్స్ అని ఎలా ఎలివేట్ చేశారో. సో ఫస్ట్ అయితే కోటింగ్ అయితే ఎలా ఇస్తారంటే డార్క్ కలర్తో ఇచ్చి, తర్వాత మధ్యలో అయితే వీళ్ళు కొంచెం లైట్ షేడ్ అనేది ఇస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది డ్రై అయిన తర్వాత ఎంత బాగుంటుందంటే లుక్ చాలా బాగుంటుందండి. సో నేనైతే చూసారు కదా, జస్ట్ నేను వెళ్ళినప్పటి నుంచి ఒక 1 అవర్లో వీళ్ళైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. సో అంత ఫాస్ట్గా నలుగురు అయితే చేస్తున్నారనమాట. సో వీళ్ళంతా కూడా హౌస్ వైఫ్సే. సో చూసారు కదండి, ఇది ఫస్ట్ వర్క్ వేయకముందు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ వేయకముందు వేసింది. సో ఇక్కడైతే వీళ్ళు
ఈ ఒక షాల్కి అయితే 1200 నుంచి ఉంటుందన్నమాట. 1200 అంటే ఆ షాల్ యొక్క డిజైన్స్ మోడల్ని బట్టి ఉంటుంది. సో ఈ లెహంగాకి అయితే మీటర్ లెక్కన ఇస్తారంట. లెహంగాకి కానీ శారీకి కానీ మీటర్కి 1000 లెక్కన. సో డిజైన్ని బట్టి, ఆ కలర్ కాంబినేషన్ బట్టి, క్లాత్ని బట్టి వాళ్ళైతే ఛార్జ్ అనేది చేస్తారు. సో ఇది మనకి షాప్లో కొనుక్కోవాలి అని అంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది. అదే మనం డైరెక్ట్గా మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎవరైనా కానీ బట్టల షాప్ ఉండేవాళ్ళు కానీ లేదా క్లాత్ మార్కెట్ ఉండేవాళ్ళు కానీ ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఆర్డర్స్ అనేవి హైదరాబాదు, చిత్తూరు, చెన్నై, తిరుపతి ఇలా అయితే వెళ్తాయి అన్నమాట. ఇది వచ్చేసి పెళ్లి సీజన్, శ్రావణ మాసం కదండి. ఇంకా వీళ్ళకి ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఫుల్ వర్క్లో అయితే ఉన్నారు వీళ్ళంతా. ఇవైతే షాల్స్, ఇవి వచ్చేసి దాదాపుగా 1200 పడుతుంది. సో పెయింటింగ్ చేసినందుకు వీళ్ళకైతే 150 ఇస్తారు. ఈ క్లాత్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇది వర్కర్స్ అండి. మాకు మా పైన ఒకరు ఉంటారు, వాళ్ళు ప్లెయిన్ క్లాత్ తీసుకొని వస్తారు. వైట్ క్లాత్ తీసుకొచ్చి వాళ్ళు ప్రింట్ చేస్తారు. బ్లాక్ ప్రింట్ వేసి ఇస్తారు మాకు. మేము కలరింగ్ చేస్తాము. సో అంటే అది క్లాత్ అంటే ఏ టైప్ ఆఫ్ క్లాత్ ఇస్తారు? సిల్క్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, ఇందులో ఏది కావాలన్నా ఇస్తారు, ఏదైనా ఇస్తారు. ఎవరన్నా ఆర్డర్ పెడితే వాళ్ళకి ఏ డిజైన్స్ కావాలో శాంపుల్స్ చూపించి వాళ్ళు వేసిస్తారు. మరి కలర్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు? అంతా వాళ్ళదే. మీరేం ఇన్వెస్ట్ చేయరు? మాది ఏం లేదు, ఓన్లీ వర్క్ మాత్రం మాది, అంతే. సో ఇది హౌస్ వైఫ్కి మంచి ఇన్కమ్ వర్క్. అవును. ఇది ఒకటి ఎంత పడుతుంది అంటే ఇప్పుడు మీకు లాట్గా ఇస్తారా క్లాత్, లేకపోతే ఇది మీటర్స్ లెక్కన ఉంటుంది? అంటే శారీస్కి కూడా వస్తుంది. శారీస్ సపరేట్ ఉంటుంది, ఇందులో షాల్స్ ఉంటాయి, చున్నీలు కూడా ఉన్నాయి చూడండి మీరు. ఓకే. శారీస్ వచ్చి లాస్ట్ టైం వేసాం, ఇప్పుడు లేవు. ఇది వచ్చి 10 మీటర్స్ ఉంటుంది మామూలుగా. అంటే మ్యాక్సిమం ఎట్లా అంటే ఓనీ అట్లా వస్తుంది కదా, లంగా ఓనీకి అట్లా ఎన్ని మీటర్స్ కావాలో వాళ్ళకి అన్ని మీటర్స్ వస్తాయి అన్నమాట. సో ఒక మీటర్ లెక్కన మీకు అమౌంట్ ఛార్జ్ చేస్తారా, లేకపోతే? మీటర్ లెక్కన చేస్తారు. మీటర్కి ఎంత? ఓన్లీ కలరింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలిసి మీటర్కి 100 రూపీస్ లెక్కన ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఒక షాల్కి 150 ఇస్తారండి. ఓకే. సో మీకు 10 మీటర్స్ అయితే ఇస్తారు క్లాత్. ప్రింటింగ్ వాళ్ళే చేసి ఇస్తారు? ప్రింట్ అంతా వాళ్ళదే, ఓన్లీ కలరింగ్ మాత్రం మేము చేస్తాం. బ్యాక్గ్రౌండ్, కలరింగ్. ఈ క్లాత్ మోడిఫికేషన్ ఏమైనా చేస్తారా? అంటే మేము చేసి ఇచ్చాక వాళ్ళు అంటే ఆర్డర్ పెట్టారు కదా, ఇంకా హైదరాబాదు సిటీస్ నుంచి వస్తాయి వాళ్ళకి ఆర్డర్స్. వాళ్ళకి పంపించాక వాళ్ళు దీన్ని అంటే మిర్రర్ వర్క్ కానీ ఏదైనా ఇంకొంచెం ఎక్స్ట్రాగా డిజైన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఫుల్ కాస్ట్. ఇది ఓకే. అంటే ఎంత వరకు ఉండొచ్చు మినిమం అంటే మనం నార్మల్గా ఇక్కడ ఈ పీసెస్ తీసుకోవాలంటే 1 మీటరు మనకి ఇప్పుడు 1000 రూపీస్ లెక్కన ఇస్తారు. ఇంకా మనం మాట్లాడి తీసుకుంటే 900, 800 దాకా వస్తుంది. కానీ బయట పంపించి అంతా అయిపోయినాక వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చేటప్పటికి ఇది కాస్ట్ ఎట్లా 3000, 4000 అయిపోతుంది మీటర్. అవును, ఎక్స్ట్రా వర్క్ అన్నీ వాళ్ళు చేస్తారు. అన్నీ వాళ్ళు చేశాక ఇంకా హెవీగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా అమౌంట్ పెరుగుతుంది. 10 మీటర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 మెంబర్స్ ఉన్నాం మేము. 1 డే పడుతుంది. 1 డే కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఈ క్లాత్ ఏమైనా తయారు చేస్తారా? అంటే పాలల్లో పెట్టి ఏదో చేస్తారు కదా? అది ప్లెయిన్ క్లాత్ నార్మల్గా. ఇప్పుడు మనకి క్లాత్స్ అంతా చిత్తూరు సైడ్ నుంచి వస్తుంది కదా, చిత్తూరు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆ క్లాత్ తీసుకొస్తారు వీళ్ళు. తీసుకొని వచ్చి పాలల్లో అంటే ఫస్ట్ బాయిలింగ్ చేస్తారు వైట్ క్లాత్ని. బాయిలింగ్ చేసి ఇంకా పాలు అన్నీ ముంచి తీసినాక ప్రింట్ వేస్తారు.
వీళ్ళు ఇలా కలర్స్ అయితే వేసి ఇచ్చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్గా తీసుకుంటారు కదండి. సో మీటర్ లెక్కన తీసుకొని దానికైతే పెయింటింగ్స్ ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉంటే వేయించుకుంటారనమాట. సో అలా ఎక్స్ట్రా వర్క్ వేయించుకొని దాన్ని మళ్ళీ వీళ్ళు ఎక్కువ రేట్ అయితే పే చేసుకొని ఇస్తారు. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ లేదా మిరర్స్ వర్క్ లేదా చమ్కీ వర్క్ అట్లా చేయించుకొని కాస్ట్ అయితే చేస్తారు వర్క్కి తగ్గట్టుగా. సో మినిమం ఒక 2000 10,000 నుంచి అయితే ఉంటాయన్నమాట వర్క్. సో మీరు కూడా ఎవరైనా మీకు కావాలి అనుకుంటే ఇలా తీసుకొని వీళ్ళు సింగిల్ పీస్ అయినా సరే మనకి ఆర్డర్స్ అయితే ఇస్తారు. సో మీరైతే కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. సో అవైతే మీరు కన్సల్ట్ అవ్వండి. ఇవైతే మన పెళ్ళిళ్ళలో కానీ లేదా ఫంక్షన్స్లో కానీ వీటిలో అయితే స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.